ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దళారీ పారిశ్రామికవేత్త అని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి అన్నారు. దళారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమ్మక్కై తక్కువ ధరకే మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మొక్కజొన్నను తక్కువ ధరకి కొనుగోలు చేసి దాణాగా మార్చి అమ్ముకునేందుకు ప్లాన్ వేశాడని మండిపడ్డారు ఆయన. ఇక మినుములను తక్కువ ధరకు కొనుగోలు చేసి సున్నుండలు చేసుకుని సంగం డైరీ ద్వారా అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కొమ్మూరు కాలువపై వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతుందని, ఎమ్మెల్యే ట్యాక్సులు భరించలేక కాంట్రాక్టర్ పారిపోయాడని విమర్శించారు అంబటి మురళి. కాలం నుంచి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలుగెత్తి చాటే విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గుంటూరు ఛానల్ పోయిన వర్షాకాలంలో కట్టలు తెగి సుమారుగా 30,000 ఎకరాలు వరి పంట నీట మునిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెక్కు కార్యక్రమాలు చేయడం, ఈ సమ్మర్లో అయినా ఆ కట్టలు బలం చేసే కార్యక్రమాన్ని చేపట్టమంటే ఇప్పటి వరకు చేసిన దాఖలాలు లేవు. అదే క్రమంలో చేబ్రోల్ దగ్గర ఉన్నటువంటి కొమ్మూరు బ్రిడ్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43 కోట్ల రూపాయలు కేటాయించి బ్రిటిష్ వారు కట్టినటువంటి బ్రిడ్జిని తిరిగి పునర్నిర్మాణం చేసే క్రమంలో దాన్ని టెండర్లు పిలవడం, పని ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటికీ నత్తనడకగానే ఉంది. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం గుంటలు తీసే కార్యక్రమం లేకుంటే పిల్లర్లు వేసే కార్యక్రమం కూడా పూర్తి కాని పరిస్థితి. సంవత్సర కాలం నుంచి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలుగెత్తి చాటే విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గుంటూరు ఛానల్ పోయిన వర్షాకాలంలో కట్టలు తెగి సుమారుగా 30,000 ఎకరాలు వరి పంట నీట మునిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ